తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఏం జరుగుతోంది? నిజంగానే రేవంత్ రెడ్డిని గద్దెదించే కుట్ర జరుగుతున్నదా? సీఎం సీటుపై కన్నేసిన వారితో కాంగ్రెస్లో అంతర్గతంగా ముసలం పుడుతుందా? లేక బయట రాజకీయ శక్తులు ఏక్నాథ్ షిండేలను సిద్ధం చేసే పనిలో ఉన్నారా? అవి ఇవి కాకుండా ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? తన వెనకాల కుట్ర జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్లో జరిగిన సమావేశంలో స్వయంగా బహిర్గతం కావడం ఓ చర్చనీయాంశంగా మారింది. కోడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. కొంతమంది వచ్చి ఎట్లయినా కోడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అంటున్నమ్మా, ఎట్లన్నా చేసే కోడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళి చీకట్లో తిరుగుతున్నారు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లా వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా? అదేవిధంగా కాంగ్రెస్ ఓడగొట్టాలంటూ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మోపారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను? ఆడబిడ్డలకు ఆర్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కేవలం ఓడించుర్రి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తున్నారు. ఇది రేవంత్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజారిటీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? చూశారు కదా, తమను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. వెనక నుంచి గూడుపుట్టాని జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? 6 నెలలలో కాంగ్రెస్ కూలుతుందని బీఆర్ఎస్ ఓ వైపు, బీజేపీ మరోవైపు గతంలోనే చెప్పాయి. రాజకీయ ఆరోపణలు చాలా ఉంటాయి, అవన్నీ పక్కనే పెట్టి అంతా మైండ్ గేమ్ అనుకుందాం. కాని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే పొగలేందే నిప్పు రాదు అన్న విధంగా ఉన్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్సు వర్గాల నుండి నివేదికలు అందుతుంటాయి. రాజకీయాలకు సంబంధించి అంతర్గతంగా పార్టీ వ్యవహారాలైనా కావచ్చు, లేదా ఇతరత్రా కుట్రలు, వ్యూహాలు పన్నాగాలైనా అయి ఉండవచ్చు. గూడుపుకాని వ్యవహారాలపై, రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై నిఘా వర్గాలు సీఎంకు నివేదికలు అందిస్తుంటాయి. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి బహిరంగంగా హెచ్చరికలు చేశారు. కార్యకర్తలు ఎవరూ ఊరుకోరని, బట్టలుడదీసి పరుగెత్తించి కొడతారంటూ రేవంత్ రెడ్డి గట్టి వార్నింగే ఇచ్చారు. తనపై కుట్ర చేసేవారు బయటి వారైనా లేదా అంతర్గతంగా తన పార్టీ వారైనా దెబ్బతీసేవారిని ఉద్దేశించి చేసిన హెచ్చరికలు. రేవంత్ రెడ్డి సర్కార్కు నిజంగా ముప్పు ఉందా అంటే అవునని కాదని చెప్పలేం. వ్యక్తులైనా పార్టీలైనా ఏ అవకాశం చిక్కినా అంత తేలికగా వదులుకోరు. అయితే రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడం అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలుసు. దూకుడు రాజకీయ స్వభావం కలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి బయటి నుండి వచ్చిన వ్యక్తే అయినా పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. తెలంగాణలో కేసీఆర్ అనంతరం జనాలలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నేత రేవంత్ రెడ్డి. మాస్ ఫాలోయింగ్లో కూడా ప్రస్తుతం ఆయనకు ఎవరూ పోటీలో నిలిచే పరిస్థితి లేదు. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు అస్సామాషిగా ఉండవు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ సాధించిన నేతగా, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ వంటి నేతను జనం కాదనుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో రెండో ఆలోచనకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీఎం పదవి కట్టబెట్టింది. ఇవన్నీ పక్కన పెడితే జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష అనేది నిస్సందేహం. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో, మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఆయన పదవి, పరువు నిలుస్తుంది. సీట్ల సంఖ్య తగ్గితే లెక్కల్లో తేడా వస్తుంది. ఇంటా బయట రేవంత్ రెడ్డికి సమస్యలు తప్పవు అనేది రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తున్న మాట. ఓట్ల కోసం సందర్భోచితంగా రాజకీయ నేతలు ఎమోషనల్ అవుతుంటారు. తన స్వంత అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అలా ఎమోషనల్ అయ్యాడనే మరో విశ్లేషణ కూడా ఉంది. ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి ఏ పరిస్థితులు అయినా ఎదుర్కోవడంలో సమర్థుడని చెబుతారు. ఆయన నేపథ్యం పరిశీలిస్తే ఈ విషయం అర్థం కానివారు ఉండరు. అనేక రాజకీయ సునామీలను ఈదుకుంటూ ఆయన ఈ స్థితికి చేరుకున్నాడు.